గుడ్ మార్నింగ్ డాక్టర్. ఈరోజు చేతపల్లి పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్నటువంటి మొత్తము 5 నేరస్తులు, అందులో ఒక అతను మైనర్, 5 ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. A1 అయినటువంటి సోము సాయితేజ, A2 ఐలపాక ప్రభు, వీళ్ళిద్దరూ వంగమర్తి గ్రామం శాలిగౌరవం మండలం. వీళ్ళిద్దరు కూడా హైదరాబాద్లో ఉంటూ గత కొంతకాలంగా ఈ చెడు వ్యసనాలకు అలవాటై గంజాయి తాగడము, పర్చేజ్ చేసి తీసుకొని వచ్చడము, ఈ విధంగా చేస్తూ చుట్టుపక్కల ఫ్రెండ్స్కు ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ సోము సాయితేజ, ఐలపాక ప్రభుతో పాటు పగిడిమేడ మహేష్, ఇతను వచ్చేసి జాజిరెడ్డిగూడెము, A4 వంగూరి ప్రేమ్ కుమార్, ఇతను వచ్చేసి మండపానం పెద్దపల్లి మండలం. అదేవిధంగా నారగోని వేణు, ఇతను నగరికల్ చందంపల్లి గ్రామం, శ్రీపతి ఉదయ్, ఇతను కాసనప్పుడు పెద్దపల్లి మండలం. మొత్తం ఈ 6తో పాటు మైనర్ బాలుడు, వీళ్ళు మొత్తం 7 కలిసి గత కొంతకాలంగా ఈ A1 A2 తీసుకొని రావడం. అక్కడి నుంచి ఆంధ్ర ఒడిస్సా బార్డర్లో ఉన్నటువంటి కొడమనూరు అనే ప్లేస్లో అనే గ్రామంలో A7 అయినటువంటి పరదార్ అనే అతను ఉంటాడు. అతని దగ్గర ఈ A1 A2 పర్చేజ్ చేసి తీసుకొని రావడము, ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళతో పాటు వీళ్ళందరితో పాటు తాగడమే కాకుండా అమ్మడం, ఇవన్నీ చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఎస్ఐ గారికి మధ్యాహ్నం సమాచారం రావడం, సమాచారం వస్తే విప్లవాడ దగ్గర మన ఎస్ఐ గారు వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అందులో 3 మోటార్ సైకిల్ మీద వాళ్ళు పారిపోతున్న క్రమంలో చేజ్ చేస్తే 2 మోటార్ సైకిల్ మీద మొత్తము A1 to A4 అండ్ మైనర్ వాళ్ళు మొత్తము 5 పట్టుకోవడం జరిగింది. మిగతా 2 A5 అండ్ A6 పారిపోయినారు. వీళ్ళ 5 పట్టుబడి చేసి విచారిస్తే వీళ్ళు మొత్తము A1 అండ్ A2 ఒడిశాకి వెళ్ళి బార్డర్లో A7 దగ్గర పరదాల దగ్గర మొత్తము 2.5 kgs తీసుకొని రావడం జరిగింది. గత 10 రోజుల క్రితం తీసుకొని వచ్చి A1 సోము సాయి తేజ ఇంట్లో పెట్టి దాన్ని కన్సూమ్ చేసే కొంత వాడడం జరిగింది. మిగిలిపోయిన దాన్ని నిన్న తలాయంతో 300 గ్రాములు పంచుకొని ఎవరి దాళ్ళు చేసుకున్నాం, ఎవరి దాళ్ళ తల వెళ్ళిపోదామని చెప్పేసి క్రమంలో ఎస్ఐ గారు మన సిబ్బందికి పట్టుబడి చేయడం జరిగింది. వీళ్ళందరి దగ్గర కలిసి మొత్తం ఇప్పుడు 1.5 kg గాంజా, అదేవిధంగా 3 సెల్ ఫోన్లు, 2 పర్సనల్ వెహికల్ను స్వాధీనపరచుకోవడం జరిగింది. వీళ్ళను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. దీన్ని సిఐ శాలిగౌరవం కొండారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్ఐ సతీష్, పెద్దపల్లి ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరూ కూడా పట్టుబడి చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా గౌరవ ఎస్పీ గారు అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే కన్సూమర్స్ ఉన్నారో వాళ్ళపైన కూడా మేము కేసులు నమోదు చేస్తున్నాము. గతంలో కౌన్సిలింగ్ చేశాము. జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ సార్ ఆదేశానుసారము గతంలో అనేక మందిని మన కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అయినా కానీ ప్రవర్తన మార్చుకోకుండా కౌన్సిలింగ్ తర్వాత వాళ్ళు కూడా తీసుకొని రావడము, అమ్మడము ఇవన్నీ చేస్తున్నారు. పెండర్గా మారుతున్నారు. కాబట్టి వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసి ప్రస్తుతము రిమాండ్ తరలిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు అయితేనేమి ఎవరైనా ఇటువంటి కన్సూమర్స్ ఉన్నా ఇమీడియట్లీ మాకు సమాచారం ఇస్తే మా ఎస్హెచ్ఓలకు, సిఐలకు మాకు ఇచ్చిన లేదంటే అండర్డైజ్ ఇచ్చిన వెంటనే స్పందించి అటువంటి గాంజా కానీ డ్రగ్స్ కానీ లేకుండా నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.